వికారాబాద్ జిల్లా తాండూరులో సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. దీంతో బీజేపీ నాయకులు హాస్టల్ ముందు ఆందోళన చేపట్టారు. సమయానికి కలెక్టర్ రావడంతో బీజేపీ నాయకులు కలెక్టర్ను అడ్డుకున్నారు. హాస్టల్లో విద్యార్థులకు ట్రీట్మెంట్ ఇవ్వడంపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. హాస్టల్లో 13 మంది విద్యార్థులకు హాస్టల్లో ట్రీట్మెంట్ జరుగుతోందన్నారు. వైద్య సిబ్బంది రక్త పరీక్షలు, మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారని కూడా తెలియజేశారు. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న హాస్టల్ విద్యార్థులకు కొబ్బరి బొండాలు పంపిణీ చేశారు. గిరిజన విద్యార్థులందరూ కూడా మధ్యాహ్న భోజనం నాణ్యమైనది లేకపోగా వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటలైజ్డ్ అయితే కూడా ఇప్పటి వరకు అధికారులు తాత్సారం చేస్తూ వాళ్ళకి సరైన వైద్యం అందించలేరని చెప్పేసి మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ హాస్టల్ విజిటింగ్కి వస్తే ఇక్కడ ఇప్పుడే కలెక్టర్ గారు రావడం జరిగింది. వారిని మేము గిరావు చేసి వారిని ప్రశ్నిస్తే ఖచ్చితంగా మేము సరైనటువంటి వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని వారిని పరిష్కరిస్తామని అన్నారు. కానీ ఇక్కడ చూస్తే వాస్తవ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా అనేక రకాలైనటువంటి వసతి గృహాలలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వసతి గృహాల్లో సరైనటువంటి భోజనం లేక అక్కడ వాళ్ళకు ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం కూడా మనం మొన్ననే చూసినాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోకపోగా మళ్ళీ రిపీట్ అవుతుంటే కూడా ఇక్కడ వాళ్ళకి అందించాల్సినటువంటి వైద్యం ఆసుపత్రుల్లో ఇవ్వకుండా ఇక్కడ హాస్టల్లోనే వాళ్ళకి కేవలం సెలైన్స్ ఎక్కిచ్చేసి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుందని చెప్పి